హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు పూల రమణ. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీలో ఒక సీనియర్ జనసేన పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను 1969లో పుట్టాను. నా డేట్ ఆఫ్ బర్త్ 1969. నేను విద్యార్థి దశలో కూడాను ఒక విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశాను. తదనంతరం తర్వాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఈ గుంతకల్ నియోజకవర్గ పట్టణ అధ్యక్షునిగా, గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తిని. తర్వాత జనసేన పార్టీలో కూడాను పూర్తి స్థాయిలో నేను పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తిని. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విద్యార్థులను ఉద్దేశించి మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు నేను దగ్గరుండి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వ్యక్తిని. అలాగే గుంతకల్ ఏసీఎస్ మిల్స్ నందు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ప్రోగ్రాం అప్పుడు కూడాను చాలా కీలకంగా నేను నుండి అక్కడ కార్యక్రమాన్ని నేను అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను జనసేన పార్టీ కోసం మనస్ఫూర్తిగా ముందు నుంచి కష్టపడి పనిచేస్తున్నా. తర్వాత ఇప్పుడు మాకు సమస్య ఎక్కడ వచ్చిందని చెప్పానంటే, మా అధిష్టానం నిర్ణయం మేరకు మా యొక్క ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించడానికి, ఉభయ పక్షాల సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ కోసం అని చెప్పనేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పనేసి మణికంఠ అన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మేము కూడా ఇప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిన డేట్ వచ్చేసి 13, 11, 23 ఇచ్చారు. ఏ రోజు కూడా వ్యక్తిగతంగా నువ్వు కాదు అని చెప్పిన దాఖలాలు లేవు. మేము చెప్పం కూడా. మాకు కూడా పార్టీ అధిష్టానం నిర్ణయంకి ఖచ్చితంగా మేము కూడా శిరసావహిస్తాం. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటి అని చెప్పానంటే, మేము ఆయనకు చెప్తున్నాము, అయ్యా నీ ఇప్పుడు దాకా నువ్వు పార్టీ పదవి ఏదో పొందినావో దానికి వ్యతిరేకం కాదు. సంస్థాగతంగా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ మున్సిపాలిటీలో 37 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డులో కూడాను అందరినీ కలుపుకొనేసి పార్టీని స్ట్రెంథన్ చేసుకొని పోతే బాగుంటుంది అన్నామే తప్ప నిజంగా మణికంఠ మీద ప్రత్యేకంగా మాకు ఎటువంటి దురాలోచన కానీ అతని మీద వ్యతిరేకత కానీ లేదు. పార్టీని గౌరవిస్తున్నాము. వ్యక్తిగతంగా ఆ యొక్క పిఓసి అనేటువంటి యొక్క పదాన్ని కూడా గౌరవిస్తున్నాం. మేము ఈరోజు కూటమిలో భాగంగా మేమందరం కూడాను కూటమి పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా మేము ఎగ్నెస్ట్ చేయలే. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ, మా పేర్లు ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అందరినీ అడగండి. మేము ఎక్కడ కూడాను పని చేయకోకుండా గానో లేకుంటే కూటమికి విఘాతం కల్పించేటువంటి పనులు చేస్తారని చెప్తున్నాడు అతను. తప్పు. నేను ఇప్పుడు కూడా అట్లా విఘాతం కల్పించే పనులు చేసే వ్యక్తులం కాదు. మేమందరం సీనియర్స్. ఇంకా చెప్పాలంటే నువ్వు దాదాపు గుంటకల్కి నువ్వు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద నుంచి పరిచయిస్తున్నావు. అయినా నేను గౌరవిస్తున్నాను. నేను ఎక్కడ వ్యతిరేకించట్లా వ్యక్తిగతంగా. కాకపోతే సీనియర్లు ఉన్నాము, మమ్మల్ని కూడా కలుపుకొనేసి పార్టీని డెవలప్ చేద్దామని చెప్పినటువంటి ఒక ఏకైక నినాదంతోనే నీ మీద మేము జిల్లా అధ్యక్షుల వారికి నువ్వు మా మాట వినుకోకుండా దానికి, మమ్మల్ని పట్టించుకోకుండా చేసిన దానికి మేము ఈ జిల్లా అధ్యక్షులైనటువంటి టీసీ వరుణ్ గారికి, గౌరవనీయులు టీసీ వరుణ్ గారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. ఆ రిక్వెస్ట్ లెటర్లో మేము చేసింది ఏమయ్యా అంటే, గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ గారు వ్యవహార శైలి మీద ఫిర్యాదు అని చెప్పనేసరికి ఒక మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 19/6/2025. మేము దీంట్లో కూడా ఇచ్చింది ఏంటంటే, మీకు కాపీస్ ఇస్తాను మరి తర్వాత. దీంట్లో మేము ఇచ్చింది ఏంటంటే, మనము కూటమిలో భాగంగా మన జనసేన పార్టీని డెవలప్ చేద్దాము. అట్లా కాకపోతే భవిష్యత్తులో మన పార్టీకి కార్యకర్తలకి ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పామే తప్ప దాంట్లో ఏం వ్యక్తిగతంగా ఆయన ముందు విమర్శలు చేసినటువంటి అవసరం కూడా మాకు లేదు. వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన పని ఏముంది మాకు? అతను కూడా మాతో పాటు ఒక జన సైనికుడే కదా. ఈరోజు నీకు పదవి వచ్చింది, నీ పదవితో పాటు మేము నీకు పార్టీకి పనిచేస్తామని చెప్తున్నాం. కానీ నువ్వు ఏదేదో ఊహించుకునేసి ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నావో దయచేసి అర్థం చేసుకో. నీకు పక్కన ఎవరు ఏం చెప్తానో మాకు తెలీదు. చాలా తప్పు. మాలాంటి సీనియర్లు పార్టీకి పని చేయాలన్నా వద్దా అన్నటువంటి ఆలోచనలో పడే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. మరి ఈరోజు కూటమిలో భాగంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారిని ఆయనకు పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత
జనసేన పార్టీ కార్యకర్తలతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. 1100 మంది 1200 మంది కలిశారు. ఆ రోజు విజువల్స్ కంటే నేను చూపిస్తా. ఆ రోజు కూడా నీకు చెప్పాము, అయ్యా ఈ విధంగా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, మీరు రండి ఏం చేసిందంటే నువ్వు అవాయిడ్ చేస్తాను, నువ్వు రాలే. ఆ రోజు సీనియర్లు అందరూ కూడా కలిసాం మేము. ఆ రోజు ఎందుకు కూటమిలో భాగంగా ఎమ్మెల్యే గౌరవనీయులు ఎమ్మెల్యే ఆయన యొక్క విజయానికి అందరం కూడాను పని చేశాం మేము. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, ఎంపీ కూడాను ఎంతో కష్టపడి పనిచేసాం. ఆయనతో పాటు పల్లెలు తిరిగినాం, వార్డు తిరిగినాం, పనిచేసాం. మరి అదే విధంగా జనసేన పార్టీ అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ గుంతకల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 37 వార్డులో స్వీపర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చీరలు పంపిణీ చేశాం. అలాగే వాళ్ళ కాయగూరలు పంపిణీ చేశాం. ఆ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చారు. కాకపోతే నీవు మాత్రం రాలే. ఇది వాస్తవమా కాదా? జనసేన పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తుంటే నువ్వు ఎందుకు రాలే? నువ్వు ఊర్లో ఉన్నావు. ఆ రోజు మీ ఇంటి ముందర ఎమ్మెల్యే పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ వాళ్ళంతా వచ్చి చెట్లు నాటే కార్యక్రమం చేస్తుంటే నువ్వు నీ కార్ బాయినెట్ మీద మా అధ్యక్షుడు జనసేన పార్టీ యొక్క బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తావు. నువ్వు అదా నువ్వు జనసేన పార్టీ అధినేతకి ఇచ్చేటువంటి గౌరవం? మేము వందలాది మందిని ప్రోగు చేసి ఈ ఊర్లో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా చీరలు పంపిణీ చేసి గౌరవంగా, అది కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. నేను ఎందుకు చెప్తా అంటే కూటమిలో మేము ఎక్కడా కూడా తప్పు పని చేయట్లేదు, కూటమికి గౌరవిస్తున్నాము, ఎమ్మెల్యే గారు గౌరవిస్తున్నామని చెప్తున్నాను ఈ సందర్భంగా. మరి అదేవిధంగా మిలాదున్ నబీ సందర్భంగా మైనార్టీ నాయకులు, మైనార్టీ సోదరులందరూ కూడాను ఈ గుంటకల్ వీధుల గుండగా వాళ్ళు ప్రదర్శనలో భాగంగా వెళ్తా ఉంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి వేలాది మందికి బాదాం పాలు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక్కొక్కటి 30 రూపీస్ ఈచ్. థౌజండ్స్ ఆఫ్ మైనార్టీ వ్యక్తులకు అందరికీ కూడా మేము బాదాం పాలు ఇచ్చాం. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మరి నువ్వు రాలే. నువ్వు ఎందుకు రాలే? నువ్వు ఆ రోజు నేను ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకొక విషయం, జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పని రాష్ట్ర అధ్యక్షుల వారు, రాష్ట్ర పార్టీ వాళ్ళ యొక్క సందేశాల మేరకు మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ గుంతకల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టాం. అది కూడా మున్సిపల్ ఆఫీస్ ముందర, గుంతకల్ మున్సిపల్ పురపాలక సంఘం ఆఫీస్ ముందర సభ్యత్వ నమోదు కార్యక్రమము జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పెడితే నువ్వు రావు. మహిళలు 47 మంది మహిళలు, నేను అంత లిస్టు కూడా చూస్తాను. నేను 47 మంది మహిళలు అంటే నాకు ఇచ్చినటువంటి ఫోన్ కనెక్షన్ ద్వారా నేను చేసినట్టే 126 మందికి సభ్యత్వం చేయించాను. దీంట్లో 47 మంది మహిళలు ఉన్నారు. అంటే నేను పార్టీకి అన్యాయం చేస్తున్నానా? పార్టీని ద్రోహం చేస్తున్నానా? నీకన్నా వయసులో పెద్దవాడిని కదా నేను. నువ్వు పార్టీలో బాధ్యతాయుతమైన వ్యక్తివి కదా నువ్వు. నేను ఇప్పటిదాకా కూడా సర్దుకొని పోతున్నా. నిజంగా నాకు మనస్ఫూర్తిగా చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను కష్టపడి పనిచేస్తాను. నాతో పాటు మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఫోటోస్తో సహా, నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆ యొక్క జనసేన పార్టీలో కాదు, ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేస్తాం. పోలీస్ స్టేషన్లకు పోయినాం, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. ఇంత మేము కష్టపడి పనిచేస్తుంటే నీవు 2 సంవత్సరాల కింద గుంటకల్కి వచ్చావు. అయినా కూడా నీతో పాటు మేము పనిచేస్తున్నాం. నీతో పాటు కాదు, నీ కింద పనిచేస్తున్నావు నువ్వు భావిస్తున్నావు. మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, నీ వ్యక్తిగతంగా నీ కాదు మేము పనిచేస్తుండేది. అటువంటి వ్యక్తుల్ని, మమ్మల్ని ఈరోజు నువ్వు కోర్టుకు నోటీస్ ఇస్తాడంట. ఆయన కోర్టు ద్వారా నోటీసులు పంపించాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, ఒక ప్రెస్ మీట్, ఒక ప్రముఖమైనటువంటి ఒక పత్రికలో ప్రెస్ మీట్ లో. ఆ ప్రెస్ మీట్ లో వాయిస్ రికార్డుతో సహా నేను మీ ముందు పెడతాను. నేను జనసేన పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు చెప్పుల షాపు రమణ, వక్కల ఉమా మీద లీగల్ గా మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పనేసి మీడియా పత్రికా ముఖంగా చెప్తారు. నా బాధ ఏంటంటే పరువు నష్టం దావా వేశాము చెప్పుల షాపు రమణ మీద, వక్కల ఉమా మీద అని చెప్పంటున్నాడు. వక్కల ఉమా గృహిణి, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందంటే, జనసేన పార్టీలో ఈ రోజు దాకా ఇంతమంది వీర మహిళలు ఉన్నాము, ఏ మీటింగ్ లో కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు. మీకున్న బాధ్యత ఏదైతే ఉందో, అంటే నువ్వు చెప్తున్నావు పిఓసి అంటున్నావు, తర్వాత సమన్వయ బాధ్యుడు అంటున్నావు, సమన్వయకర్త అంటున్నావు, అన్నిటికీ ఏకీపిస్తాం. కానీ మమ్మల్ని కలుపుకొని పో. నువ్వు పార్టీని నువ్వు నిర్వీర్యం చేయకు. నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల మేమందరం డిస్టర్బ్ అవుతున్నాము. మాకు కూడాను పార్టీలో పార్టిసిపేట్ చేయాలని చేసిన సారాంశంతో వక్కల ఉమా చెప్పింది. అది కూడా రికార్డెడ్ గా ఉంది.
అందులో తప్పేముంది సార్? నువ్వు వ్యక్తిగతంగా నాకు నా పరువు పోయింది, నేను పరువు నష్టం దావా వేస్తున్నాను. అదే ఒక వీర మహిళ అమ్మాయి ఈరోజు కుటుంబం కూడా పక్కన పెట్టేసి పార్టీ కోసం పనిచేస్తాను. తను ఈ రోజు కాదు, ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసింది ఆమె. అటువంటి వ్యక్తి మీద నువ్వు పరువు నష్టం దావా వేస్తావు. అది కూడా ఎట్లా? పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు, జిల్లా అధిష్టానం మేరకు అని చెప్పి నువ్వు పబ్లిక్ గా నువ్వు చెప్పావు. నువ్వు నిజంగా మేము పార్టీలో ఇన్ని రోజుల నుంచి పనిచేసి ఈరోజు మాకు 3 బొట్లకు మర్యాద తీసావు. నువ్వు నిజంగా మేమే అట్లాంటి పని చేసి ఉన్నామని చెప్పి నీకు మనసులో అట్లా పడింది అంటే, ఈ రోజు అనంతపురం జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుల వారు ఉన్నారు, గౌరవనీయులు టీసీ వరుణ్ గారు. అయ్యా వరుణ్ గారు, మీరు కూడాను ఆలోచన చేయండి. ఈ విధంగా గుంటకల్లో జరుగుతుందని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడాను ఆయన స్పందించలే. తద్వారా మహిళలు కూడా అడుగుతున్నారు, పార్టీని బలోపేతం చేద్దాము, సంస్థాగతంగా ఎదుగుదాము, ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో భాగంగా మనం కూడాను ఎదగాలి కదా అనేటువంటి ఆవేశంతో ఆమె చెప్పినటువంటి అర్థాన్ని పెడర్థం తీసుకొనేసేసి నన్ను డ్యామేజ్ చేసినారు, పార్టీని డ్యామేజ్ చేసినారు, కఠిన చర్యలు తీసుకుంటాం మీ మీద. ఏంటి వర్డ్స్ ఇవి? ఈ రోజు చెప్తున్నాము, మేము పనిచేసేది మా సాయశక్తుల, మా సాయం అంటే మా యొక్క తాతకు మించి మేము జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఇంత వయసు వచ్చినా కూడా కాంప్రమైజ్ కాలే. పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ కోసం పనిచేస్తాము, ముందుకు కూడా పోతాం. మేము ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, అయ్యా నాయనా పిఓసి, నువ్వు దయచేసి అర్థం చేసుకో. నీవు ఏదో అహంభావంతోనా మా మీద కేసులు వేస్తాము, నోటీసులు ఇస్తాము, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అన్నావు నువ్వు. నిజంగా నా పార్టీ జనసేన పార్టీ, మా అందరి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రమణ మీద కేసు పెట్టమని చెప్పాడా? ఒక్కల ఉమా మీద కేసు పెట్టమని చెప్పినాడా? నోటీసులు ఇవ్వమని చెప్పినాడా? కఠిన చర్యలు తీసుకోమని చెప్పని చెప్తున్నావు నువ్వు. సరే, నేను ఈరోజు చెప్తున్నా, మేమేగిన పార్టీకి ఎక్కడైనా కానీ పార్టీ కోసం మేమైనా అన్యాయం చేయడం కానీ, పార్టీ పేరు చెప్పుకొని మేము ఏదైనా చేయడానికి పనులు చేస్తుంటే కదా నిరూపించు, మా తల తీసి పక్కన పెట్టుకుంటాం. నేను ఆవేదనతో చెప్తున్నాను, ఆవేశంతోనా ఏదైనా ఇది చెప్పడంలే, నిజంగా చెప్తున్నా. నేను జనసేన పార్టీ అంటే మా ప్రాణం. పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేస్తాం మాకు తెలుసు. మాకు వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, కుటుంబ నేపథ్యం ఉంది, అన్ని పక్కన పెట్టాం. ఏ రోజులో ఒక పదవికి మేము ఆశించలే. మాకు ఈ పదవి, నాకు ఆ పదవి ఇవ్వలేదు, ఎప్పుడు అడగలేదే. నువ్వు నిన్న మొన్న వచ్చినా గుంటకల్కి నేను ముందు నుంచి పనిచేశాను, సాక్ష్యాధారాలతో సహా నేను చూపిస్తా. నేను ఏ రోజున ఎక్కడన్నా కానీ ఒక్కసారి కానీ నాకు పదవి లేదు, జిల్లా అధ్యక్షుని అడిగినానా, నిన్న అడిగినానా, పార్టీ పదవి అడిగినానా, లేకుంటే కూటమిలో భాగంగా నాకు ఆ పలానా పోస్ట్ కావాలని అడిగినానా? నా ప్రాణం పోయాలని అడగను. నేను పనిచేసేది పార్టీ కోసం పనిచేస్తా. అది గమనించి దయచేసి మిస్టర్ మణికంఠ, దయచేసి నువ్వేదో వ్యక్తిగతంగా నువ్వేదో ఫీల్ అయిపోయి ఇది ఏదో నాకంతా పెద్ద నాకు డ్యామేజ్ చేసినారు. నో 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 ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల సందర్భంగా నేను చెప్తున్నాను, ఏ రోజు కూడా నిన్ను డ్యామేజ్ చేయాలని కానీ, లేకుంటే నీ యొక్క వ్యక్తిగతమైన విషయాలు కానీ మేము మాట్లాడాల్సిన అవసరం మాకేముంది? నీకోసం కాదు మేము పనిచేస్తుండేది. మేము పనిచేస్తున్నది పార్టీ కోసం పనిచేస్తున్నాం. మా నాయకుడు సీఎం కావాలని చెప్పని నిరంతరం కష్టపడి ఎదురు చూస్తున్నాం. మేము ఇంత కష్టపడి మేము పనిచేస్తా ఉంటే కలుపుకొని పోయా నాయన, అందరం కలుద్దాము. నీకు గుర్తుందో లేదో మణికంఠ, నేను మీ ఇంటికి వచ్చా, శ్రీమతి గారు అంటే మీ భార్యామణి గారు కూడా ఉన్నారు. నేను నీ ఇంటికి వచ్చి, మణికంఠ నువ్వు నాయకుడిగా నువ్వు ముందున్నావు కదా, నీతో పాటు నీ వెనకలు మేము పనిచేస్తాం, కలుపుకొని పోని చెప్పని అడిగినా లేదా? దైవ సాక్షిగా ప్రమాణం చేయి నువ్వు. నేను వచ్చి నీ ఇంటికి వచ్చి అడిగితే నువ్వు వ్యంగ్యంగా మాట్లాడినావు. అయినా నేను పట్టించుకోలే, నేను పని చేసిన, ఈ రోజు దాకా పని చేస్తూనే ఉన్నా. హరిహర వీరమల్లు సినిమాకు కూడాను మేమందరం కూడా పోయేసి జయప్రదం చేసే విధంగా అందరం కష్టపడి బాణాలు కాల్చుకొని కేకులు కట్ చేసుకొని పనిచేసాం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, నువ్వేదో అహంభావంతో ముందుకు పోతున్నావు. నాకు తెలిసి మళ్ళీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు కూడా ఈ విషయం చెప్పాను నేను. అయ్యా ఈ విధంగా నా మీద పరువు నష్టం దావా వేస్తాను, లీగల్ నోటీస్ ఇచ్చినాడు, ఇది కూడాను పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకేం చెప్పాడు. అది కూడా నేను వీడియో కూడా పెట్టాను అతనికి. అతనైనా దయచేసి మాలాంటి కార్యకర్తలందరినీ పోగొట్టుకోకుండా, మా మనోభావాలు దెబ్బతినుకోకుండా ఈ పార్టీ ముందు తీసుకుపోవాలని చెప్పానంటే మాలాంటి వారికి న్యాయం చేయండి. మీకు ఏదో పదవులు ఉన్నాయని చెప్పని మా మీద జులుం చూపించకండి. మీరు చూపించే జులుం ఏదైతే ఉందో ఈరోజు మేమంతా ప్రశ్నార్థకంగా మారిపోయినాము. మమ్మల్ని అడుగుతున్నారు అందరూ, ఏం పా నీకేదో నోటీసులు ఇచ్చానంటే మీ పార్టీ అధిష్టానము అని. ఎంత బాగా చెప్పండి ఇది. మేమేం పని చేసాము అంటే పార్టీకి నష్టం చేసామా? ఈ రోజు కూటమిలో మనం పనిచేస్తున్నాం కదా, గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే గారిని అడుగుదాం,
అలాగే మా ఎంపీ గారిని కూడా అడుగుదాం, అంబికా లక్ష్మణ్ గారిని కూడా అడుగుదాము. మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పార్టీకి ద్రోహం చేసింటే, అన్యాయం చేసింటే మీరు ఏ చర్యలన్నా తీసుకోండి, మేము దాన్ని తలగుంచుకుంటాం. అంతేగాని మా మీద అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏంది నువ్వు చేసే పని? ప్రెస్ మీట్లో చెప్తావా నువ్వు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పని? సరే తీసుకో, నేను వద్దని చెప్పట్లా. దానికి పార్టీ యొక్క ఆదేశాల మేరకు అన్నావే నువ్వు. నిజంగా చెప్పు, నువ్వు పార్టీ చెప్పిందా నీకు మా మీద నోటీసులు ఇమ్మని చెప్పనని? ఏ పార్టీ అయినా రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడాను ఒక కార్యకర్త మీద కోర్టుకు లీగల్ నోటీసులు ఇమ్మని చెప్పదు. ఏదైనా ఉంటే కూడా పిలిపిస్తుంది. నేను ఒక సాధారణమైన కార్యకర్త, సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిని, 126 మంది సభ్యత్వం నమోదు చేసినటువంటి వ్యక్తిని. ఇటువంటి సీనియర్ని పట్టుకొని నువ్వు కోర్టులో వేసినాను, నోటీసులు ఇచ్చినానని చెప్పని అవహేళనగా మాట్లాడతావా? అది కూడా ధీమాగా మాట్లాడతావా నువ్వు? ఏమయ్యా నువ్వు, నీ ధీమా, నువ్వు చేసేటువంటి పని ఏముందా? నువ్వు సమన్వయకర్త అని చెప్పంటున్నావు కదా. నేను సూటిగా నేను అడుగుతున్నా, మిస్టర్ మణికంఠ, నేను సూటిగా అడుగుతున్నా, నీ పదవి ఏం పదవి అది? మా అధ్యక్షుల వారు నీకు ఇచ్చిన, జిల్లా అధ్యక్షుల వారు నీకు ఇచ్చిన పదవి సమన్వయం చేయమని. పార్టీని తెలుగుదేశం పార్టీతోనా భారతీయ జనతా పార్టీతోనా కార్యక్రమాలు కానీ సభలు కానీ ఏదైనా నిర్వహించినప్పుడు నీవు మాలాంటి వాళ్ళందరినీ క్రోడీకరించుకొని పార్టీని బలోపేతంగా 10 మంది కాదు, 50 మంది కాదు, 100 మంది కూటమిలో భాగంగా మనము బలం చూపించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశం చేత కార్యక్రమాలు ఏమున్నా కానీ అందరూ కలిసి చేసుకోవాలని చెప్పి నేను నంబర్ ఇచ్చాను, నీ ఫోన్ నంబర్. నువ్వు అది మర్చిపోతు. నువ్వు మాకు ఎవరికి చెప్పడం లేదు, కలుపుకొని పోవడం లేదు. నేను ఇంతకుముందు ఉదాహరణతో సహా చెప్పాను. సభ్యత్వ నమోదులో కలవలే, సమన్వయ సమావేశంలో కలవలే, మైనార్టీలకి నేను ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో నువ్వు కలవలే. మేము అందరం కలిసాం, పనిచేసినాం. అందులో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. నువ్వెందుకు రాలే? నువ్వు మా మీద అపండాలు మోపుతావా? అంటే మాలాంటి వాళ్ళు నీకు నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నాను నీకు, నీవు ఏదో జనసేన పార్టీ అంటే కార్యకర్త నా కింద పని చేయాలా, నేను చెప్పినట్లే వినాలా అనేటువంటి దురుద్దేశం ఏదైతే ఉందో మానుకోనాయన బాబు. నీకన్నా వయసులో పెద్దవాడిని, అందుకని చెప్పాను. 1969లో పుట్టాను నేను. ఈ గుంతకల్లో ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు ఇక్కడ చదివినా. అదే నాలాంటి వాళ్ళని నువ్వు ఇచ్చేసి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తావు ఏందయ్యా నువ్వు? చేయదట్లా. నీకేమైనా ఉంటే జిల్లా ఉంది కదా, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కదా, పిలిపి మాట్లాడండి. మేమన్నా తప్పు చేసి చెప్పండి. అంతేగాని పత్రికాముఖంగా ఇచ్చేస్తే ఇన్నేళ్ళు మేము కష్టపడినటువంటి కష్టము ఏం కావాలి చెప్పండి. మాకు కుటుంబం ఉంది కదా, అన్నదమ్ములు ఉన్నారు కదా, బామర్దులు ఉన్నారు కదా, స్నేహితులు ఉన్నారు కదా, వీళ్ళందరూ మమ్మల్ని ఊంస్తున్నారు. ఏం బా నువ్వు ఇన్నేళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నావు కదా, ఏం కేసు వేసినానంటే నేను విందా, లీగల్ నోటీసులు ఇచ్చానంటే, అధిష్టానం చెప్పిందంటే, జిల్లా అధ్యక్షుడు చెప్పినానంటే, ఈ విధంగా మేము ఈరోజు అవమానం పాలవుతున్నాము. మా బాధను అర్థం చేసుకోండి. మీరేదో అనుకుంటున్నారు, మీరు మాకు పార్టీ పదవి ఉంది, మూసుకొని పని చేయండి మీరు అని చెప్పని. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ సభాముఖంగా చెప్తున్నాను. గుంటకల్లో ఒకటే కాదు, పామిడిలో అదే విధంగా ఉంది, గుత్తిలో అదే విధంగా ఉంది. ఈ గుంతకల్ నియోజకవర్గంలో చాలా మంది కార్యకర్తలు నాలాంటి వాళ్ళే కాదు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది చాలా బాధపడుతున్నారు. సమన్వయం చెయ్యి, సమన్వయ బాధ్యుడు నువ్వు. అంతేగాని నువ్వు కిరీటం ఉంది నా కింద పని చేయాలని చెప్పంటే నీ కోసం పనిచేసేంత దౌర్భాగ్య పరిస్థితులు మేము లేము. మాకు కూడా ఉన్నాయి, మా యొక్క వ్యవహారాలు మాకు కూడా ఉన్నాయి. మేము పనిచేసేదల్లా జనసేన పార్టీ కోసం పనిచేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాము. ఆయన నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఈ రోజు మేమందరం చాలా గర్వంగా ఉన్నాం. జనసేన పార్టీ ఈ కూటమిలో భాగస్వాములైన పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అన్ని దానిలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు న్యాయం చేస్తున్నారు. మాకు కావాల్సింది కూడా అదే. మా కోసం మాకేం అవసరంలే, ప్రజలకు న్యాయం జరిగేదే మాకు కావాలా. ఆ దిశగా పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి మరీ చెప్తున్నాము, పార్టీలు అందరినీ కలుపుకొని పోండి. ఎక్కడ కూడా విభేదాలు ఉన్నాయి అవి అని చెప్పని చేయకండి. ఈ విధంగా లీగల్ గా నోటీసులు ఇస్తే నేను కూడా చెప్తున్నాను, ఈ సభాముఖంగా చెప్తున్నాను, నీవు నిజంగా ఏదైతే నోటీస్ ఇచ్చినావో ఈ నోటీస్ కట్టుబడి అట్లే ఉండు. నువ్వు పరువు నష్టం దావాలన్నావు కదా, నేను పార్టీకి ఏం పరువు తీసినాను, పర్సనల్గా నీకేం పరువు తీసినాను నువ్వు నిరూపించు. నేను కూడా కోర్టుకు పోతా. నాకు తెలీదా? కోర్టుకు నాకు తెలీదా? నేను కూడా పోతా. నువ్వు నిజంగా అంటే నేను అనకూడదు, మరి నువ్వు నిజంగా జనసేన పార్టీకి ఒక కార్యకర్త అయితే, ఒక నాయకుడు అయితే, నా మీద వేసినట్టు ఏదో నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయో వాటిని నిరూపించు. లేదంటే కానీ మాత్రము నాకు జరిగినటువంటి పరువు ఏదైతే పోతా ఉందో, నేను చెప్పాను ప్రజారాజ్యం పార్టీ నుంచి పనిచేసుకుంటూ వచ్చాను నేను.
అన్ని చూపిస్తాను, నేను ఎక్కడెక్కడ ఏమి పనులు చేశానో మొత్తం చూపిస్తా, ఫోటోలతో సహా చూపిస్తా. అటువంటి సీనియర్ నన్ను పట్టుకొని నువ్వు కేసు వేస్తానని చెప్పని ప్రెస్ మీట్లో చెప్తావా? తప్పు బాబు, నువ్వు ఈ మాట వెనక్కి తీసుకో. లేకుంటే మాత్రము నువ్వు నేనేం తప్పు చేస్తాను నువ్వు నిరూపించాలా. ఒక్కల ఉమా అమ్మాయి ఎంత డిగ్నిఫైడ్ గా పార్టీ కోసం పనిచేస్తుంటే ఆమె మీద నువ్వు నోటీస్ ఇస్తావా? ఏమయ్యా అది నువ్వు చేసే పని? పోనీ జనసేన పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు మేము నోటీస్ ఇచ్చాం కదా, మేము ఆయన ఎప్పుడైనా పిలిపించి అడిగినారా? ఏ డేట్లో ఇచ్చాం మేము జనసేన పార్టీ అధ్యక్షుడికి? ఆయనకి ఇచ్చింది అది అదో పోయిన నెల 19వ తారీఖు ఇచ్చాము ఆయనకి. అయ్యా మా పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంది, దీని మీద ఏదైనా కానీ మీరు మాట్లాడించండి అంటే నేను పిలిపిస్తా మాట్లాడతా అని చెప్పని మమ్మల్ని దగ్గర చెప్పినాడు. ఈ రోజు దాకా పిలిపిలా మాట్లాడలే. ఏం చేస్తున్నారు మీరు పార్టీ కోసం, మా నాయకుల కోసం, మా యొక్క జన సైనికుల కోసం? ఫస్ట్ జనసేనలో పార్టీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తల్ని, వీరమహిళల్ని మర్యాద ఇచ్చి మొత్తంగా పార్టీని డెవలప్ చేసేది మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని మా మీద బురద జల్లి ఈ విధంగా మా నోర్లు మూపియల్లా, మా నోర్లు ఇట్లా మూపియాలనుకుంటున్నాను. చాలా తప్పు. నీకోసం కాదు మేము పనిచేస్తుండేది, పార్టీ కోసం పనిచేస్తున్నాము. నేను ఇప్పటికి కూడా తల ఉంచుకొని చెప్తున్నా, మేము జనసేన పార్టీకి కానీ, పార్టీ అధిష్టానానికి కానీ, పార్టీ నాయకత్వానికి కానీ ఎక్కడ కూడాను నాట్ ఈవెన్ 0.1% కూడాను మేము నష్టపోయే విధంగా కానీ, మర్యాద పోయే విధంగా కానీ మేము బిహేవ్ చెయ్యము. పార్టీ అధిష్టానం కూడా ఇది గుర్తించాలా. మా లాంటి కార్యకర్తలు ఎంత సఫర్ అవుతున్నామో దయచేసి మా వైపు కూడా చూడండి, మీరు మా మొదలను ఆలోచించండి. ఇట్లా పోతే మాత్రం నిజంగా మా కుటుంబాలు కూడా బాధపడతాయి, మేమే కాదు వ్యక్తిగతంగా. పార్టీలో ఇంత అన్యాయంగా ఇట్లా కోర్టుకు తీసుకుపోయేది సార్. ఇది పార్టీ పెద్దలు కూడా మా పట్ల దయ ఉంచి ఇటువంటివి ఏమైతే జరగకోకుండా తగు చర్యలు తీసుకునేసి మా ఇలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తారని చెప్పని ఈ విలేకరుల సమావేశం సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ముఖ్యంగా ఈరోజు జిల్లా అధ్యక్షుల వారికి అయితే మేము ఇచ్చాము, అక్కడి నుంచి మాకు రెస్పాన్స్ ఏం లేదు. కాబట్టి మేము వీర మహిళలు అందరం కలిసి చలో విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మా యొక్క అంటే చలో మంగళగిరి అని ఎందుకు చెప్తానంటే మాకు జిల్లాలో ఇక్కడ న్యాయం జరగలే కాబట్టి ఈ సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమం కూడా పెట్టుకుంటాము. మా అధిష్టానం ముందు పోయి మా గోడు వెళ్ళకుంటాం. మేము చేసిన తప్పేమి, మా కోర్టు నుంచి నోటీసులు పంపించాడు ఇట్లా, మళ్ళీ మీరు పంపించమని చెప్పినారా? సరే మేము నిజంగా ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని జైల్లో వేస్తారని కూడా వేయండి. జైల్లో వేసినా కానీ మేము బాధపడం, కానీ పార్టీ డ్యామేజ్ చేయం. మేము పార్టీ డ్యామేజ్ చేసే వ్యక్తులం కాదు. మేము పని పార్టీ వదిలిపెట్టుకొని మా ఆరోగ్యాలు చెడగొట్టుకునేసి పార్టీకి పనిచేస్తుంటే నీకేదో పోస్ట్ ఉందని చెప్పని మా మీద వీరంగం చూపిస్తున్నాను, ఖబర్దార్ అని మాట్లాడుతున్నాను, కఠిన చర్యలు అంటున్నావు. ఏంది ఈ పదాలకి మా అర్థం ఏంటి? తప్పు. దయచేసి మిస్టర్ మణికంఠ, నీవు వ్యక్తిగతంగా మా లాంటి వాళ్ళని చూసి ఆప్యాయంగా పలకరించి పార్టీని బలోపేతం చేయవా స్వామి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మా జనసేన పార్టీ నాయకులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడాను జనసేన పార్టీ సాధారణ కార్యకర్తగా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,